ఫినిష్ ఫైరింగ్ చెప్పిన డేట్కే దిగబోతున్న ఓజీ. బాలయ్య ఉండగా ఓజీ కాన్ఫిడెన్స్కి కారణం ఏంటి? ఓజీ వర్సెస్ అఖండ తాండవం, ఎవరు తగ్గేది ఎవరు నెగ్గేది? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. గత కొద్ది రోజులుగా ఓజీ సెప్టెంబర్ 25 నుంచి తప్పుకొని పోస్ట్ పోన్ అవుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ డివివి ఎంటర్టైన్మెంట్స్ అదేమీ లేదని సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా అప్డేట్స్ ఇస్తూ క్లారిటీ వస్తుంది. లేటెస్ట్గా కొత్త పవన్ కళ్యాణ్ పోస్టర్తో మరోసారి రిలీజ్ డేట్ వేయడంతో ఫ్యాన్స్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంకో 12 రోజుల్లో రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లు కన్నా ఓజీ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఓజీ ట్రెండింగ్లోకి రావడం హైలైట్ అనే చెప్పాలి. పైగా ఓజీ తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను సంబంధించిన నెంబర్లు బయటికి రావడం మరో ట్విస్ట్. ఓజీ ఇంత కాన్ఫిడెన్స్గా ఉండడానికి ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ మీద ఉన్నటువంటి హైప్. అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి టీజర్ దాకా ప్రతి స్టేజ్లో ఎక్స్పెక్టేషన్స్ అంతకంతకు పెరుగుతున్నాయి తప్ప కొంచెం కూడా తగ్గలేదు. ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు ముందు నుంచే కళ్ళు చెదిరే ఆఫర్లతో ప్రొడ్యూసర్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ వచ్చారు. ఒకవేళ అఖండ 2 పోటీలో ఉన్నా కూడా ఓజీ టెన్షన్ పడాల్సిందేమీ లేదనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ధీమా. దానికి కూడా కొన్ని కారణాలున్నాయి. బాలయ్య సినిమా మీద కూడా హైప్ ఇదే రేంజ్లో ఉంది. కానీ స్పష్టంగా ఎవరిది పై చేయి అంటే మాత్రం ఓజీ అనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక విశ్వంవర సెప్టెంబర్ 18న వస్తుందనే ప్రచారం గురించి సరైన క్లారిటీ లేకపోవడం చూస్తే ఓజీ అటాక్లో ఎలాంటి పోస్ట్ పోన్ లేనట్టే కనిపిస్తుంది. డైరెక్టర్ సుజిత్ మీద ఫ్యాన్స్ పెట్టుకున్నటువంటి నమ్మకం అంతా ఇంత కాదు. ముంబై గ్యాంగ్స్టర్గా పవర్ స్టార్ని ఓ రేంజ్లో చూపిస్తాడనే ధీమాలో వాళ్ళున్నారు. కంటెంట్ కనుక నిజంగా అదే రేంజ్లో ఉంటే కేజీఎఫ్ రేంజ్లో రికార్డులు ఆశించవచ్చు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించిన ఓజీ ద్వారా ఇమ్రాన్ హష్మీ మనకు విలన్గా పరిచయం అవుతున్నాడు. తమనిచ్చేటువంటి పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఫ్యాన్స్ మధ్య ఎంత చర్చ జరుగుతుందో మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, 2 సినిమాలకు కూడా మ్యూజిక్ ఇచ్చేది తమనే. ఎందుకంటే సేమ్ డేట్ సెప్టెంబర్ 25 అండ్ దసరా, అటు ఓజీ ఇటు అఖండ తాండవం రెండింటికి కూడా తమనే మ్యూజిక్ ఇస్తున్నాడు. ఏ ఇంటర్వ్యూలో కూర్చున్నా ఓజీని ఓ రేంజ్లో పెంచేశాడు హైప్కి. అండ్ ఇక్కడ అఖండ 2 తాండవం కూడా టీజర్ తోటి మనకు అర్థమైంది ఏ రేంజ్లో ఉంటుందో. బట్ ఈ 2 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే కంప్లీట్గా అటు ఓజీకే ఎక్కువగా బేస్ ఉందనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ అక్కడ మనకు గతంలో రిలీజ్ అయినటువంటి టీజర్ అండ్ దాని తర్వాత ఆ మ్యూజిక్ స్టిల్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. బట్ అఖండ 2 కూడా తక్కువేమీ కాదు. అఖండ 2 పాన్ ఇండియా రేంజ్లో వస్తున్నటువంటి ఈ సినిమా మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మరీ ఉన్నారు ఫ్యాన్స్. అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ ఇద్దరు కూడా ఫర్ ది ఫస్ట్ టైం వీళ్ళకి పాన్ ఇండియా మూవీస్ అనే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ హరిహర వీరమల్లు ముందే వస్తుంది, కానీ దానికంటే దాని తర్వాత వచ్చేటువంటి సినిమా మీద ఓజీ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. కాబట్టి అటు నందమూరి ఫ్యాన్స్కి అఖండ తాండవం, ఇటు మెగా ఫ్యాన్స్కి ఓజీ చాలా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ పవన్ అటు బాలయ్య ఇద్దరు కూడా ఒకే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు. సేమ్ టైం అటు ఎమ్మెల్యేగా ఇటు ఎమ్మెల్యేగా ఇద్దరు గెలిచినటువంటి వ్యక్తులు. అండ్ అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకే రోజు ఒకే డేట్కి అండ్ వేరు సినిమాలు, అది కూడా పండగకి దిగడం అనేది నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ విషయం అనే చెప్పాలి. బట్ లాస్ట్కి ఏంటంటే, ఈ సినిమాలు ఒక సినిమా రిలీజ్ అయితేనే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. బట్ 2 సినిమాలు అంటే థియేటర్స్ ఇష్యూస్ డెఫినెట్గా వస్తాయి. మరి ఇద్దరిలో ఎవరు మాట్లాడుకుంటారు, ఎవరు తగ్గుతారు అనేది అయితే తెలియాల్సింది. ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే, ఎవరికి ఎవరు అంటే పండగ రోజులు కాబట్టి డెఫినెట్గా ఓజీకి ఉండే క్రేజ్ ఓజీకి ఉంటుంది, అఖండకు ఉండే క్రేజ్ అఖండ 2కు ఉంటుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ ఓపెనింగ్స్ మీద మాత్రం కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇటు ఏ సినిమాకైనా ఓపెనింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతో హై బడ్జెట్తో వస్తున్నటువంటి 2 సినిమాలకి ఓపెనింగ్స్ అనేది లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ డెఫినెట్గా లేకపోలేదు. మరి 2 సినిమాలు ఓపెనింగ్స్ అండ్ థియేటర్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలియదు. కానీ అప్పటి వరకు కూర్చొని మాట్లాడుకుంటారా, లేదంటే ఒకే రిలీజ్ డేట్కి ఇద్దరు వస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. బట్ ఎవరికి వాళ్ళు మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ప్రమోషన్స్ అండ్ హైప్ మాత్రం అలా పెంచేస్తూనే ఉన్నారు. సో చూడాలి మరి. అటు బోయపాటి కాంబినేషన్ అంటే డెఫినెట్గా బోయపాటి బాలయ్య అంటే డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. ఇటు సుజిత్ అండ్ పవన్ కాంబినేషన్ అంటే డెఫినెట్గా ఇది ఒక వేరే లెవెల్ కాంబినేషన్. కాబట్టి ఈ రెండింటి మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ హరిహర వీరమల్లు కంటే కూడా ఓజీ ట్రెండింగ్లోకి వచ్చిందంటే ఎలాంటి డౌట్ లేదు. ఓజీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో సో చూడాలి మరి. ఈ 2 సినిమాలు ఒకే రోజు వస్తే నిజంగా బాక్స్ ఆఫీస్ మధ్య వార్ మాత్రం డెఫినెట్గా పెద్దగానే ఉండబోతుందని అయితే కనిపిస్తుంది. మరి ఈ 2 సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.